ఇండియాలో ఇంటర్నేషనల్ సిలబస్ టీచ్ చేసే స్కూల్స్ కి డిమాండ్ బాగా పెరుగుతుంది. దీన్ని అర్థం చేసుకుని వేస్ బోర్డ్, వెస్టర్న్ ఆస్ట్రేలియన్ సర్టిఫికేట్ ఆఫ్ ఎడ్యుకేషన్, వేస్ స్కూల్స్ ఆస్ట్రేలియన్ సిలబస్ తో కూడా ఈ సంవత్సరం నుంచి స్కూల్స్ స్టార్ట్ అవుతున్నాయి. దాదాపు 100 స్కూల్స్ వచ్చే 3 సంవత్సరాల్లో భారతదేశంలో ఆస్ట్రేలియన్ సిలబస్ తో పెట్టాలని నిర్ణయించుకున్నారంట. ఓ పక్క ఐబీ, ఇంకో పక్క కేంబ్రిడ్జ్, ఇంకో పక్క వేస్, ఇలా రకరకాల ఇంటర్నేషనల్ కరికులమ్స్ భారతదేశంలోకి వచ్చేసాయి. మరి పేరెంట్స్ ఎందుకు పిల్లల్ని ఎక్కువగా ఇంటర్నేషనల్ కరికులమ్స్ లో జాయిన్ చేస్తున్నారు? ఐబీ బోధించే స్కూల్స్, కేంబ్రిడ్జ్ సిలబస్ వైపు ఎందుకు పేరెంట్స్ మగ్గు చూపుతున్నారు? దానికి ప్రధానమైన కారణం ఏదైతే వీళ్ళు ఇక్కడ చదువుకుంటారో ఈ చదువు అంతా కూడా ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ లో ఉండాలని, అంతేకాదు వీళ్ళ చదువు ఇంటర్నేషనల్ గా రెలవెంట్ అవ్వాలని. మనం చూస్తే కనుక కేంబ్రిడ్జ్ ఎడ్యుకేషన్ అనేది మొత్తం ప్రపంచంలోనే దాదాపు 100 దేశాలు యాక్సెప్ట్ చేస్తున్నారు. దాదాపు 5,000కు పైగా యూనివర్సిటీస్ లో ప్రపంచవ్యాప్తంగా కేంబ్రిడ్జ్ సిలబస్ ని యాక్సెప్ట్ చేస్తున్నారు. అంతేకాదు ఐబీ ఇంటర్నేషనల్ బ్యాక్లరేట్ సిలబస్ ని కూడా అంతర్జాతీయంగా స్టాండర్డ్ ఉన్న ఎడ్యుకేషన్ గా చాలా యూనివర్సిటీస్, చాలా దేశాలు గుర్తిస్తున్నాయి. యాక్చువల్లీ ఐబీ సిలబస్ అనేది ఏ దేశానికి చెందిందని చెప్పి చాలా మంది అనుకుంటా ఉంటారు. అది అమెరికన్ది కాదు, బ్రిటిష్ కాదు. ఇంటర్నేషనల్ బ్యాక్లరేట్ సిలబస్ అనేది ఇంటర్నేషనల్ బ్యాక్లరేట్ ఆర్గనైజేషన్, అదొక నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్, స్విట్జర్లాండ్ జెనీవా నుంచి వర్క్ చేస్తే అంతర్జాతీయంగా నాణ్యతతో కూడిన విద్యని అందరికి అందించడానికి ఐబీ సిలబస్ ఫ్రేమ్ చేస్తారనమాట. అది క్రిటికల్ థింకింగ్ కావచ్చు, లేకపోతే డెసిషన్ మేకింగ్ కావచ్చు, రియల్ వరల్డ్ స్కిల్స్ కావచ్చు అని ప్రమోట్ చేస్తాయి. ఏదైతే రాట్ లెర్నింగ్ ఉందో, ఏదే బట్టిచ్చే విధానం పక్కన పెట్టి విద్యార్థులకి రియల్ వరల్డ్ ఎక్స్పీరియన్స్, నిజంగా ఫీల్డ్ లెవెల్లోకి వెళ్తే ఎలా బతకాలి, అదేవిధంగా క్రిటికల్ థింకింగ్, డెసిషన్ మేకింగ్, ఇవన్నీ కూడా మన నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీలో కూడా ఉన్నాయి 2020లో. వీటన్నిటిని కూడా ఐబీ సిలబస్ కానీ, కేంబ్రిడ్జ్ సిలబస్ కానీ పిల్లల్లో మమేకం చేస్తున్న ఉద్దేశంతో పేరెంట్స్ చాలా మంది అంతర్జాతీయంగా మా పిల్లలు ఎక్కడికి వెళ్ళినా బాగా చదువుతారు,